అంటే ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి గురించి ఒకటి చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు ఒక స్పష్టమైన రాహుల్ గాంధీ గారి వారి కుటుంబము వారి యొక్క వ్యక్తిత్వము ఇప్పుడున్న జనరేషన్కి తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న యువకులకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబము రాహుల్ గాంధీ గారు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆర్థికాభివృద్ధి చెందాలి, స్వయం శక్తితో బతికే యొక్క ఆర్థిక వ్యవస్థను అవకాశాలు కల్పించాలి. అలాంటి మనస్తత్వం గల మనిషి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ. ఉగాది పండుగ రోజు మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు, వారి అభిప్రాయాలు, వారి వ్యక్తిత్వాలు మరి ఈ మాట చెప్పడం మీడియా ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. అధికారం కోసము రాహుల్ గాంధీ గారు అడ్డదారులొక్కి అధికారం మీద పీఠం కూర్చోవాలని కానీ కూర్చోపెట్టాలని కానీ ఎప్పుడు కూడా తాపత్రయపడే యొక్క మనిషి రాహుల్ గాంధీ గారు కాదు. అధికారము ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు ఆ రోజు ఎవరు కూడా లేరు, పుట్టలే ఎవరు కూడా. ఇప్పుడు ఏదైతే బీజేపీ దేశంలో కానీ తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఏదైతే ఏతులు నరుకుతున్నారో వాళ్ళెవరు కూడా పుట్టలే. ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి. అదొక చరిత్ర, అదొక చరిత్ర. దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇది వాళ్ళ త్యాగాల కుటుంబం అని. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబం. బీజేపీ పదవీ కుటుంబం. ఎక్కడైనా ఆస్తులు దారాదత్తం చేసిర్రు, ఉన్న ఆస్తులన్నీ కూడా దేశ ప్రజల అంకితం చేసిర్రు అని ఆనాటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, ఇది ఒక చరిత్ర ఇదంతా కూడా. కాబట్టి ఇదందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా అధికారం కావాలనుకుంటే ఎన్నో జిమ్మికులు చేయొచ్చు, కానీ జిమ్మికులతో రాజ్యాధికారం చేయాలనే తపన ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉండదు. అలాంటి పుట్టుక రాహుల్ గాంధీ గారిది కాదు. జిమ్మిలతో అధికారం ఎక్కాలి, ఏదో రకంగా పీట మీద కూర్చోవాలనే ఒక తత్వము ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో బీజేపీ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాది.